భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు ఏకతాటికి తీసుకురావడానికి శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజు చాలా కృషి చేయడం జరిగింది. అది ఏంటంటే మరి సాంఘిక దురాచారాలను దూరం చేసి బంజారాలలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించి ఆ రోజు సంచార జీవితాలను గడుపుతున్నటువంటి బంజారాలను ఒక స్థావరం ఏర్పాటు చేసి ఒక తండాలుగా ఏర్పాటు చేసి అక్కడ మా నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించి ఆ నాయకత్వంలో తండాల అభివృద్ధిపై పనిచేసి మరి బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి తన జీవితాన్ని మొత్తాన్ని దారపోయడం జరిగింది. ఈ రోజు సేవాలాల్ మహారాజ్ జయంతి లిఖిత రూపంలో లేనప్పటికీ మరి బంజారా జాతి చదువుకొని విద్యాపరంగా ముందుకు వచ్చిన తర్వాత బంజారా జాతికి సేవాలాల్ మహారాజ్ చేసినటువంటి చరిత్రను ఈ బంజారా మేధావులు ఈ రోజు చరిత్రను బయటకు తీసి మరి సేవాలాల్ మహారాజ్ ని ఒక దేవునిగానే భావించినప్పటికీ ఆయన మా దృష్టిలో దేవుడు కాదు, ఆయన సాంఘిక దురాచారాలను దూరం చేసినటువంటి మహా యుద్ధ పురుషుడు. ఆ రోజు భారతదేశంలో మొఘలాయులు గాని భారతదేశంలో ఆంగ్లేయులు గాని మరి భారతదేశం మీద దాడులు చేస్తున్నటువంటి తరుణంలో బంజారాలను ఏకతాటి మీద తీసుకొచ్చేసి మరి వాళ్లకు ఎదురుగా పోరాడి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ బంజారా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ముందు వరుసలో నిలబడినటువంటి మహానీయుడు సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ ఏ రోజు తన ఒక స్థావరంలో ఉండకుండా ఈ భారతదేశం మొత్తం సంచార జీవితాన్ని గడుపుకుంటూ ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో ఆంధ్రలో అనంతపూర్లో జన్మించినటువంటి సేవాలాల్ ఈ జాతిని చైతన్యపరుస్తూ ఈ దురాచారాలను దూరం చేస్తూ అసాంఘిక శక్తులను దూరం పెడుతూ మరి ఈ జాతిని విద్యాపరంగా ముందుకు తీసుకొచ్చి నాయకత్వాన్ని ఉసిగొల్పి ఈ రోజు వాసిం డిస్ట్రిక్ట్ నాందేడ్ లో మరి వాళ్ళు ప్రాణాన్ని వదలడం జరిగింది. మరి దాన్ని గుర్తించి ఈనాటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 700 కోట్లతో సేవాలాల్ మహారాజ్ యొక్క మ్యూజియాన్ని నంగార భవన్ని అక్కడ కట్టించడం జరిగింది. అది భారత జాతి యొక్క బంజారా జాతి యొక్క ఉనికిని ఆయన బయటికి తీసినందుకు మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా బంజారా జాతికి ఈ ప్రభుత్వము వెంటనే గుర్తించి మా గోర్బోలిని భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని ఈ యొక్క ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించి గోర్బోలిని మరి 8వ షెడ్యూల్లో చేర్చి బంజారా జాతి అభివృద్ధికై ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించి మరి ఈ ఉత్సవ కమిటీ యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి 286వ జయంతి ఇది. భోగ్ బండారం ఈ రోజు కేంద్ర మంత్రి సహకారంలో కేంద్రం సౌండ్ వస్తుంది. ఈరోజు సత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా 286 భోగ్ బండార కార్యక్రమం ఈరోజు అధికారికంగా గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ సేవాలాల్ జయంతి బంజారా నాయకులు ఈరోజు 10 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారంటే సత్ సేవాలాల్ వారి ఆశల విధంగా ఏ విధంగా నడవాలి, బంజారా వాళ్ళు ఏ విధంగా నలిగిపోతున్నారు, ఆ రోజుల్లో బ్రిటిష్ తో కావచ్చు మొఘలులతో కావచ్చు అన్ని విధాలుగా పోరాడి ఒక మార్గదిశంలో బంజారా వాళ్ళు ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ భోగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా గత ప్రభుత్వాలు ఈ విధంగా ఏ విధంగా చేయలేదు. బంజారా సమాజంలో ఈ రోజు ఇంత గ్రాండ్ గా జరుగుతుందంటే అది ఒక బీజేపీ పార్టీతో సాధ్యమైంది. అదే మా మహబూబ్ నగర్ ఎంపీ గారు డికే రాణా గారు మొన్న అసెంబ్లీ పార్లమెంట్ మాట్లాడడం జరిగింది. సత్ సేవాలాల్ వారి ఆశలతో వాళ్ళ వంశం దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా సెలవు దినం ప్రకటించాలి. రాబోయే రోజుల్లో వారికి అన్ని విధాలుగా గవర్నమెంట్ లో ఉన్న అందరికీ సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంస్కృతిని మా సేవాలాల్ గారికి అంకితం చేస్తున్నాం. సేవాలాల్ జయంతి జరగడం జరిగింది. 286వ జయంతి జరగడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వాళ్ళకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పార్టీ వాళ్ళ దుస్తులు కానిది ఇంత గ్రాండ్ గా జరుగుతుందంటే ఏకైక బీజేపీ పార్టీ తరఫు నుంచే అయింది ఇది. అయితే నమస్కారం. ఈ రోజు సంత్ సేవాలాల్ గారి యొక్క జన్మదినం సందర్భంగా జయంతి ఉత్సవాలు ఇక్కడ రవీంద్ర భారతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
సంత్ సేవాలాల్ గారు 1739లో తను జన్మించి ఎంతో మందికి మార్గదర్శకమై ఒక బంజారా జాతిని ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగడంలో అతని యొక్క పాత్ర చాలా అమోఘం. సంత్ సేవాలాల్ మహారాజు చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన మహోన్నత వ్యక్తి. అతను బంజారాల కోసం ఒక ఉన్న తాటి మీద నడిపించేసి అందరూ ఒకే జాతి ఒకే నియమము ఉంటూ అతని యొక్క నియమాల ద్వారా అతను అంటే మాంసాహారాన్ని తెగించి అసలు మాంసాహారమే ముట్టకుండా కొన్ని మంచి నియమాలను ఒక బంజారా జాతికి ఉన్నత స్థానంలో ఎదగడంలో అతని యొక్క పాత్ర చాలా అమోఘం. సో ఈ రోజు రవీంద్ర భారతిలో అంగరంగంగా జరుపుతున్న జయంతి ఉత్సవాలకు అందరూ బంజారా సోదరులు సోదరిమణులు అందరూ అటెండ్ అవుతున్నారు. అతని ద్వారా ఒక సందేశం ఏంటంటే అతను అపర బ్రహ్మచారి, మళ్ళీ ఒక యువతకు మంచి నియమాలు చాలా ఉపదేశించాడు. ఆ నియమాలన్నీ పాటిస్తే మాత్రం అందరూ మహోన్నత వ్యక్తిగా మనము ఎదగచ్చు. అతని యొక్క సేవలను కొనియాడుతూ ఈరోజు జయంతి ఉత్సవాల సందర్భంగా మేము కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం. సో ఈ జయంతి ఉత్సవాలు అందరినీ బంజారా సోదరులకు అంకితం ఇస్తూ అందరికీ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు.